హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నానండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ పులుసు. అది ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఓకేనా? నేనైతే ముందుగా 6 ఎగ్స్ తీసుకున్నానండి. వాటిని శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. అలాగే నేను ఒక 50 గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను. 2 ఆనియన్స్, 3-4 గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాను. ఇప్పుడు కడిగి పెట్టుకున్న ఎగ్స్ని బౌల్లో వేసుకొని వాటర్ యాడ్ చేసి స్టవ్ పైన పెట్టానండి బాయిల్ చేయడానికి. చూడండి, ఎగ్స్ అయితే బాయిల్ అవుతున్నాయి. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుండేది సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ ఏంటి, చింతపండు నానబెట్టుకున్నాం కదండి, ఆ చింతపండుని మనం ఇప్పుడు గుజ్జు తీసుకుందామండి. ఎలానో చూడండి. చూసారు కదా, ఇలా గుజ్జు తీసుకోవాలి. తీసుకున్న ఈ గుజ్జుని మనం పక్కన పెట్టుకోవాలండి. పక్కన పెట్టుకొని ఇప్పుడు ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత మనం 3-4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని వెల్లుల్లి, పోపు దినుసులు వేసుకొని కొద్దిసేపు ఫ్రై అవ్వాలి. అవి ఫ్రై అయిన తర్వాత గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ కూడా వేసుకోవాలండి లైట్గా. అలాగే ఆనియన్స్, ఇవన్నీ ఫ్రై అవ్వాలండి. చూడండి, నేను చూపిస్తున్నాను. కొంచెం టైం పడుతుందండి ఫ్రై అవ్వడానికి. 2 మినిట్స్ 3 మినిట్స్ పడుతుంది కదా. అలాగే కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు కొంచెం, కొత్తిమీర కొంచెం, అలాగే టర్మరిక్ పౌడర్ కూడా కొంచెం వేసుకుందామండి. చూడండి, నేను చూపిస్తున్నాను. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం టర్మరిక్ పౌడర్ వేసుకోవాలండి. ఫ్రెండ్స్, నా వీడియో లైక్ చేయండి ప్లీజ్. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. చూసారు కదా, ఇలా టర్మరిక్ పౌడర్ వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ ఫ్రై చేయాలి. ఎందుకంటే అది టర్మరిక్ పౌడర్ స్మెల్ వస్తుంది కాబట్టి కొంచెం ఫ్రై చేయాలండి. తర్వాత మనం తీసుకున్న చింతపండు గుజ్జు ఇలా యాడ్ చేసుకోవాలండి. చూడండి, చూపిస్తున్నాను. ఓకేనా? ఇలా వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం కారం వేసుకోవాలండి. ఆల్రెడీ మనం గ్రీన్ చిల్లీ, రెడ్ చిల్లీ 2 యూజ్ చేసాం కాబట్టి కారం అనేది తక్కువ పడుతుందండి. కొంచెం కారం వేసుకోవాలి. తర్వాత మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ పైన తీసేసుకొని ఎగ్స్కి ఇలా మనం కాట్లు పెట్టుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఇది ఎక్కువ టైం పట్టదు. ఎగ్ పులుసు అనేది చాలా ఈజీ అవుతుంది కదా, అందుకనే అండి ఎగ్ పులుసు ఎక్కువ చేస్తాను నేను. ఎప్పుడు ఈవినింగ్ టైంలో మ్యాక్సిమం ఎగ్ పులుసు చేస్తాను, తొందర అయిపోతుంది. కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూడండి, నేను చూపిస్తున్నాను. ఎగ్ ఇలా తీసిన తర్వాత ప్రతి ఎగ్కు 4-5 కాట్లు పెట్టుకున్నానండి నేను. ఎందుకు అంటే అలా కాట్లు పెట్టుకోవడం వల్ల ఇప్పుడు మనం పులుసులో వేస్తాం కదండి, పులుసులో వేయడం వల్ల ఆ పులుసు అనేది ఎగ్ లోపల పోయి ఎగ్ టేస్ట్గా ఉంటుంది, బాగుంటుందండి. మా పిల్లలకైతే అలాగ చాలా ఇష్టం అండి. అందుకని నేను ఎప్పుడైనా సరే ఇలానే చేసుకుంటాను. నార్మల్గా బాయిల్ చేసిన ఎగ్ తినరండి మా పిల్లలు మ్యాక్సిమం. నేను డైలీ పెట్టినప్పుడల్లా మమ్మీ నాకు అలానే చెయ్యి అంటారు. అందుకనే నేను ఎప్పుడైనా ఇలానే చేస్తానండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. చూడండి ఫ్రెండ్స్, నేను చూపిస్తున్నాను. ఇలా ప్రతి ఎగ్కి ఇలా చేసుకోవాలి. ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూస్తారు కదా, ఎగ్స్ ఇలా 6 తీసుకున్నాను. ఇలా అయిపోయింది, మొత్తం ప్రాసెస్ అయిపోయింది. ఇప్పుడు ఇలా మసులుతున్న చారులో అండి మనం పోపులో వేసిన ఆనియన్స్ కంటే ఇలా వచ్చినప్పుడు కొన్ని ఆనియన్స్ మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ ఆనియన్స్ కూడా అట్లా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. అందుకని నేను ఎప్పుడైనా వేస్తాను. చూడండి, ఇలా పైన తేలితే అదంతా క్రిస్పీగా ఉంటాయి. మనం ఆయిల్లో వేసింది ఫ్రై అయిపోతుంది, ఇది మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది. తర్వాత ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న ఎగ్ దాంట్లో వేసుకోవాలండి. చూడండి, చూపిస్తున్నాను. ఇలా ఎగ్స్ అన్నీ వేసుకోవాలి. మనం ఎన్ని ఎగ్స్ అయితే తీసుకున్నామో అన్ని ఎగ్స్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి. ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్, కొంచెం కారం యాడ్ చేసుకుంటాం కదా, అవన్నీ మనం టేస్ట్ చూసుకోవాలి. మనం ఒకవేళ కారం తక్కువైనా ఇప్పుడే వేసుకోవాలండి కొంచెం. అలాగే టేస్ట్ చూసుకొని మనకి ఏం తక్కువ ఉందో అది కొంచెం యాడ్ చేసుకొని ఒక 2-4 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోవాలి. అంతే ఫ్రెండ్స్, చూసారు కదా, ఎగ్ పులుసు అయితే రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్,
మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కానీ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.